చాలా బాధగా ఉంది. ఇలాంటి ఆడియన్స్ నేను ఎప్పుడు చూడలేదు. సీరియస్, ఇంతమంది ఉన్నారు, ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది, ఒక్కరికి మనసు రావట్లేదు చప్పట్లు కొట్టడానికి. అంటే మేము అందుకుంటున్న అవార్డ్స్ని చూసి కుళ్ళుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకేంటి అవార్డ్స్ ఇది కరెక్ట్ కాదే, జడ్జిమెంట్ కరెక్ట్ కాదా అనుకుంటున్నారా? నాకేంటి అర్థం కాలేదు. లేదు, ఈ ఎండలకి భయపడుతూ ఉక్కబోతుతో అట్లా అనిపిస్తుందా? నాకు తెలిసి నిజం చెప్తున్నాను, చాలా అవార్డ్ ఫంక్షన్స్కి నేను వెళ్తూ ఉంటాను, కానీ ఇంత అద్భుతంగా ఇంత రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంత అద్భుతంగా ఏర్పాటు చేశారు, పైగా వాతావరణం కూడా చల్లగా ఉంది. అండ్ మీకు కావాల్సిన కళాకారులు అందరూ వెంటనే వస్తూ ఉన్నారు. ఇంకా అసలు సిసలైన కళాకారులు రాబోతా ఉన్నారు, హీరోలు హీరోయిన్స్. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది హీరోస్ హీరోయిన్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు, గెస్ట్లు వచ్చి ఉన్నారు. బట్ ఎందుకు మీలో కొంచెం ఆ ఉత్సాహం తగ్గింది? సరే పోనీ నేనంటే మీకు ఇష్టమా? ఒక్కసారి చప్పట్లు కొట్టి చెప్పండి, నాకు ఎట్లా ఎంత ఇష్టమో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఒక కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి, అభినందించండి అని అంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివారెడ్డి గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, కానీ నేను పుట్టిన దగ్గర ఇప్పటివరకు ఎవరిని మెచ్చుకోలేదు, ఎవరిని అప్రిషియేట్ చేయలేదు అని అన్నాడు. అది మంచి పద్ధతి కాదు కదండి అన్నాను. సరే మీకు చెప్పారు కాబట్టి ఇక నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తారన్నాడు. సంతోషం అన్నాను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమందంట. భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట ఆయనకి. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, కానీ మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూరండి ఇన్ని కష్టాలు పడి నాకు ఇంత సేవ చేస్తుంది కదా, ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేశానని చెప్పేసి లైఫ్లో ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు ఆయన నోటితో. అది కూడా పోయి భార్యను అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి. అన్నం వడ్డించగానే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బా ఎంత తెల్లగా ఉండే అవి అన్నం. ఎవరి ఇంట్లోనైనా అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటుందిగా. అబ్బబ్బా ఎంత తెల్లగా ఉండే అన్నసరికి ఏమైంది తినకనే ఒక గరిటి సాంబార్ పోసిందంట. ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసే సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తిన్నాను నమ్ము. ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి జన్మంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నాను అంట. వెంటనే ఆవిడ సాంబార్ గిన్నె తీసి ఆయన నెత్తి మీద గుమరిచింది. దొంగ సచ్చినాడా, పెళ్ళి అయిపోయి నడిచిన వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? అరుపులు వినబడతా ఉన్నాయి కానీ చప్పట్లు వినబడట్లేదు. మామూలుగా చాలా వరకు మనకు రెగ్యులర్గా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందాక కూడా కార్తీక్ వస్తూ ఉంటే నా చెయ్యి ఆగిపోయింది, ఏంటా అని తిరిగి చూస్తే అన్నాను ఇది మస్తు ఉంటుంది అన్న. అది మస్తు ఉంటుంది ఏంద్రా ఆయన, ఏంటి అని అడిగినా అంటే మిమిక్రీ అన్నా, నీ దండం పెడతాను రాయన, ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు అది ముందు చెప్పు, విషయం చెప్పు, అన్నా నీ మిమిక్రీ మంచిగా ఉంటుందన్నా అని చెప్పు, లేకపోతే నీ మిమిక్రీ బాగుంటుందన్నా అని చెప్పు. కానీ పట్మని చేయబట్టిన గుంజుండి నీది మస్తు ఉంటుందన్నా, ఏందో తెలియదు గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. ఇదే ఎదుర్కొంటున్న రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగింది, అప్పుడు దూకుడు సినిమా అనుకుంటాను. సో దానికి అవార్డు మన వచ్చింది. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి చాలా చెప్తా, శివారెడ్డి చాలా కార్యక్రమాలు చూస్తుంటే బాగుంటాయి నీ కార్యక్రమాలు, అచ్చా దూకుడులో కాజా అంటే చాలా బాగా చేసిన, నేను అసలు ఎవరో లేడీస్ అనుకున్నా, అట్లనే బాగున్నావు అంటే ఇట్లా బాగాలేనా ఏంటో తెలియదు. టక్కున మా పాప చెప్పింది అది లేడీస్ కాదు శివారెడ్డి అంకుల్ అని చెప్పేసి. అచ్చా ఏం లేదు చాలా బాగుంది, అచ్చా ఏం లేదు శివారెడ్డి మా వాడు పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాను, నీతో తీసుకోపోరా అంటే నేను పిచ్చోన్నా ఏంటో తెలియదు. టక్కున మాట్లాడేస్తారు. అక్కడ దాకా ఎందుకండి, మొన్న మధ్య సిద్దిపేటలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఇట్లనే మాట్లాడుతున్నాను, పాపం కార్లెస్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. సో వైరున్న మైక్ ఇస్తే ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైరు తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపట్టుకుని పైకి లేపా. వెంటనే అమ్మ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. నేను కింద పడ్డది కానీ లేపితే అనేకంగా పైకి పంపించేస్తుంది. కొంతమంది మాట్లాడే విధానాలు ఇట్లా ఉంటాయన్నమాట. సరే అక్కడ దాకా ఎందుకండి, మా ఏమంటారు ఒక మినిస్టర్ గారు పాపం ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి గన్మ్యాన్స్ని కూడా పిలవకుండా హాలిడే ఇచ్చేసి, డ్రైవర్ కూడా హాలిడే ఇచ్చేసి ఆయన్నే స్వయాన భార్యను కూర్చోబెట్టుకొని ఈరోజు నిన్ను సరదాగా అలా ఊరు తిప్పేస్తాను పరా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి ఆయన పెట్రోల్ పంపులో కారు ఆపాడు. కారు ఆపంగానే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేవాడు వచ్చేసి డోర్ దగ్గరికి వచ్చి ఎంత పెట్రోల్ కొట్టాలని చెప్పేసి అడగబోతుంటే ఆయన భార్య వైపు వచ్చాడు కాబట్టి ఆయన భార్య అద్దం దించి 3000 రూపీస్ కొట్టండి అనగానే వెంటనే ఆయన చూసి, మేడం మీరు పద్మ గారు కదా? అవును. నన్ను గుర్తుపట్టారు మేడం? లేదు ఎక్కడ చూసినట్టుంది. అదే మేడం 10 సంవత్సరాల క్రితం మన ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి,
జాతకాలు కుదరక మనం పెళ్లి చేసుకోలేకపోయాం. ఓ అవును, గుర్తొచ్చింది, మీకు ఒక చెల్లెలు ఉండాలి కదా. అవును మేడం. ఓకే ఏంటి అంత బాగుంది కదా. అంత బాగున్నాను మేడం. ఎంత కొన్నా? 3000. పెట్రోల్ కొట్టాడు, అయిపోయింది, కార్ స్టార్ట్ అయింది, బయలుదేరింది. ఈ భర్త ఉన్నాయని ఉండకుండా అనవసరంగా గెలికాడు, పోయి భార్యను గెలికాడు. ఏమే, ఒకవేళ కనుక అదే 10 సంవత్సరాల క్రితం జాతకాలు కనుక కుదిరిపోయి ఉంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమై ఉండేదంటావు? ఏముంది, ఆయన మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. సో రివర్స్ అయ్యేది అనమాట. సో ఇట్లా మనం ఎవరినో ఏదో అందాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాంటివి కూడా సరదాగా తీసుకోమని చెప్పుకోవచ్చు అనమాట. సో భార్యాభర్తల మీద కూడా చాలా జోక్స్ ఉంటాయండి. వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా కూడా జోక్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా మా ఆవిడని అన్నాను, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years వచ్చేసినాయి, కొంచెం కళ్ళు మస్కగా కనబడుతున్నాయి, కళ్ళజోడు కొనుక్కోవాలి, 2000 ఇయ్యి అన్నాను. లేదు నువ్వే కలర్ కళ్ళజోడు కొనుక్కొని స్టైల్ కొడదామని చూస్తున్నావు. నా మొహానికి అంత సీన్ లేదు కానీ పాయింటెడ్ గ్లాస్ కొనుక్కుందాం. ఎందుకు అంది, దూరంగా ఉన్నాయి కనబడట్లేదు అన్నాను. అయితే రా అని చెప్పేసి నా చేయి పట్టుకొని మేడం మీద తీసుకెళ్లి పైకి ఆకాశం వైపు చూపించి అది ఏంటిది అని అడిగింది. చందమామ అన్నాడు. ఇంతకంటే దూరంగా ఏం చూద్దామని దా అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సో ఇట్లా కొన్ని గమ్మతులు ఇవాళ జరిగింది, సీరియస్గా జరిగింది. నా ఇంట్లో నా చిన్న కూతురు గుడ్డు తింటది కానీ చికెన్ తినదు, అంటే కోడి చికెన్ తినదు. ఏంటి గుడ్డు తింటావు కానీ చికెన్ ఎందుకు తినావు అంటే, చికెన్ తింటే మరి గుడ్లు ఎట్లా పెడుతుంది, మళ్ళీ మనకు గుడ్లు ఉండవు కదా అట. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు చూడండి ఇవాళ రేపు పిల్లలు. సరే వీటి పక్కన పెడితే తండ్రి తిట్టుకోవడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు తిట్టుకోవడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. ఎలా అడ్డం పెట్టుకొని తిడుతూ ఉంటారో చూడండి. ఒరే నాని, యాపిల్ తింటావా? వద్దు నాన్న. మరి జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. యాపిల్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. దొంగ పడవ, అన్నీ అమ్మ పోలికలే, నా రక్తం తాగుతాడు అనగానే వెంటనే వాళ్ళ ఆవిడింది. వెంటనే ఆవిడొచ్చింది అమ్మ. ఏరే నాని, గ్రేప్స్ తింటావా? వద్దు మమ్మీ. జామకాయ తింటావా? వద్దు మమ్మీ. పోనీ బనానా తింటావా? వద్దు మమ్మీ. అన్ని తండ్రి పొలికలే, తన్నులు తింటావు అని చెప్పేసి చెప్పింది. సో ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చేసే పనులు కూడా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. సరే, ఇంకా పోతే మరి ఈరోజు సినిమా వాళ్ళకి ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి మా సినీ గోయర్స్ నిజంగా 49 yearsగా ఈ కార్యక్రమాలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేయడానికే చాలా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.